పేరుకి సీనియర్ నటుడు, కానీ ఈ మధ్య చేష్టలు చాలా చీప్గా ఉంటున్నాయి. పెద్దవారనే గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన వయసులో నోటికొచ్చినట్టు వాగి తన పరువుని తానే తీసుకుంటున్నారు. నట కిరీటి బిరుదు బోరు కొట్టిందో ఏమో ఇప్పుడు బూతు కిరీటి అయిపోయినట్టుగా ఉంది రాజేంద్ర ప్రసాద్ తీరు అని అనుకుంటున్నారంతా. మరోసారి వేదికపై నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. కొత్త సినిమా ట్రైలర్ లాంచ్లో బ్రహ్మానందంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముసలి అంటూ బ్రహ్మానందంపై కమెంట్ చేశారు. ఎవరు అని బ్రహ్మానందాన్ని ప్రశ్నిస్తే నేను అంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇటీవల మరో 2 సందర్భాల్లోనూ ఇలాగే రాజేంద్ర ప్రసాద్ తీరుంది. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిం నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికీ తెలిసిందే. పద్మశ్రీ గతంలో ఓ మూవీ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ పైన, ఆ తర్వాత అలీ పైన కూడా ఇలాంటి కమెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్. తన మాటలు వాళ్లపై ప్రేమతో, వాళ్లతో ఉన్న చనువుతో చేసినవేనని, వాటికి ఎవరూ నొచ్చుకోవద్దని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి సారీ చెప్పారు. ఇకపై ఎవరిని ఏకవచనంతో పిలవనని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఓ పెగ్గు పడితే నాలుక అలా మడత పడుతుందో లేక మరేదైనా కారణమో కానీ రాజేంద్ర ప్రసాద్ నోటి వెంట బూతులు మాత్రం ఆగట్లేదు అని అనుకుంటున్నారు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిం నేను ఏది ఏమైనా మా